చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లను, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారించబోతున్నారా? ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడించినగాక. అలాగే తలవంచిన ప్రార్థన చేసుకున్నాం. జీవగలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ప్రణాళిక స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఉదయకాల సమయంలో ఈ రీతిగా నా తండ్రి, మీ రక్తం చేత కడగబడినటువంటి మీ బిడ్డలను అయా నా తండ్రి, మీ ఆత్మ చేత కన్నా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమకూర్చినందుకు స్తోత్రం నా తండ్రి. ఈ సమయంలో ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుండగా నిశ్చయముగా మీరు సంతోషించినారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో మీరు రంగం మీదకి వచ్చి ఉన్నారని ప్రభువా, ఈ సమయంలో నాయన అల్పుడను అయోగ్యుడిని ప్రభువా నన్ను మరుగు చేసుకుని మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు చూపించండి. చదువుకున్న వాక్య భాగం మీది నాయన, అర్థం చెప్పగలిగేది కూడా నీవే ప్రభువా. కనుక అల్పుడను అయోగ్యుడిని ప్రభువా నన్ను మరుగు చేసుకుని ఈ బిడ్డలకు నాయన ఎలాగ అవసరమో ఆయన ఎలాగ మాట్లాడితే అర్థమవుతుందో ఆ విధంగా మీరే రంగం మీదకి వచ్చి మీ ఆత్మ అభిషేకించడం మీరే మాట్లాడమని ప్రభువా అతన్ని నన్ను మరుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఆయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి సమస్త వాతావరణాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాము ప్రభువా. మీరే అధ్యక్షత వహించమని ఆయన తండ్రి ప్రభువా ఈ సమయాన్ని మీకే అర్పిస్తూ ప్రభువా మీరే మాట్లాడమని రంగం మీదకి రమ్మని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరొక మారు దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. హల్లెలూయా. సో దేవుని వాకింగ్ చుట్టూ చేరి మనం ధ్యానించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో వాకింగ్ కంటే ముఖ్యమైనది ఏది లేదు. వాక్యమే మనం బ్రతికించేది. ఆమేన్. వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. సరే, మంచి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి మన సహోదరుడు మేకా గారి గృహంలో మరి సహోదరుడు స్టీవెన్ గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి అందరూ కూడా త్వరపడి రావాల్సిందిగా ఒకవేళ మనం చేస్తున్నాము. అలాగే రెండవది ఎప్పుడు అడిగే ప్రశ్నే, ఆమె ఏంటో వదిలిపెట్టలేదు అనుకోవద్దు. సో మీరందరూ కూడా బైబిల్ చదివేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి. ఆమె. సో ఎంతమంది బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు? ఇంకా కొత్త చేతులు లేవట్లేదు. కొత్త చేతులు లేవాలి. హల్లెలూయా. సో ఎందుకంటే దేవుని వాక్యం చదివితేనే మనకి నిత్య జీవం వస్తుంది. ఆమేన్. వాక్యం తెలియకుండా, వాక్యం పట్ల ఆసక్తి లేకుండా దేవుడు ఆశీర్వదించమంటే ఆశీర్వదించాడు. ఆమేన్. కాబట్టి ప్రతిరోజు ఎక్కువ చదవట్లేదు కదా. ఆమేన్. ఉదయాన్నే లేవాలని ఒక అధ్యాయము, సాయంత్రం పడుకునే ముందు ఒక అధ్యాయం. ఓకే, చదవండి. చదువు లేని వాళ్ళు మరి ఈ పూట అయిపోయిన తర్వాత ఎవరైనా సరే చదువు లేని వాళ్ళు, బైబిల్ చదవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి ఆడియో బైబిల్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఆమె మీకు ఫోన్లు ఉంటే, స్మార్ట్ ఫోన్లు, అలా ఆడియో బైబిల్ అంటే వినొచ్చు బైబిల్. ఆమె మాకు చదువు లేదంటే చదవాలని చెప్పంటే మీరు బైబిల్ వినొచ్చు. కాబట్టి ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి పెడతాను. కాబట్టి పూట అయిపోయిన తర్వాత ఎవరైనా సరే చదవలేని వాళ్ళు సో బైబిల్ చదవాలి, వినాలి అనుకున్న వాళ్ళు వస్తే
అలాగే వర్తమానాలు ఎంతమంది చదువుతున్నారు? ఆమె చేతులు తగ్గుతున్నాయి. సో వర్తమానం కూడా చదవాలి, బైబిల్ చదవాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వర్తమానం చదవాలి, ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చదవాలి. దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి. అయితే మీరు చదివేంత వరకు కూడా వదిలే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరిని కూడా మేము అడుగుతూనే ఉంటాం. ఆమె ఎందుకనంటే మోషే అన్నాడు, ఒక్క టెక్క కూడా వదిలే ప్రసక్తి లేదండి. హల్లెలూయా. ఒక్క మనిషి కాదు కదా, ఒక్క పశువు టెక్క కూడా వదిలిపెట్టమన్నాడు ఆయన ఐగుప్తు దేశంలో. అలాగే ఈ లోకంలో ఓకే రాబోయే అగ్నిలో ఎవరు ఉండడానికి లేదు, ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఉండాలి. ఆమె సో మన లక్ష్యం అదే. సో ఇక్కడ ఉన్న ఎవరైనా సరే తప్పిపోతుంటే వెంటనే ఈరోజు ఆదివారం రాలేదని వెంటనే ఫోన్ వస్తారు. ఓకే, సో ఫోన్ వస్తుంది అని అంటే ఎందుకంటే మనం విసిగించడం కోసం కాదు, లేదంటే మీరు ఇచ్చే కానుకల కోసం కాదు, మీరు ఇచ్చే దశంభాగాల కోసం, అంతకంటే కాదు. హల్లెలూయా. సో మీ ఆత్మ అనేది ఇక్కడ అప్పగించబడింది. ఆమె మీ ఆత్మని పరలోకం తీసుకెళ్ళడం అనేది ఇక్కడ సేవకుడికి ఒక బాధ్యత. హల్లెలూయా. సో అందుకోసము వెంటబడతాం. ఆమె నేనే కాదు, ఈసారి నుంచి మరి సంఘ పెద్దలు కూడా ఫోన్లు చేస్తారు. హల్లెలూయా. సో వాళ్ళకు కూడా బాధ్యత ఉందండి. కాబట్టి సో ఎవరైనా సరే ఆదివారం రాకపోతే, బుధవారం రాకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఫోన్ చేయబడుతుంది. వాళ్ళతో మాట్లాడతాం, దగ్గరకు వస్తాం, ఇంటికి కూడా వస్తాం, అవసరమైతే మాట్లాడతాం. ఎందుకంటే ఎవరు కూడా బలహీనంగా ఉండడానికి వీలు. హల్లెలూయా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్యంలో వేరుపారాలి. ఆమె దేవుని జ్ఞానం చేత నింపబడాలి. హల్లెలూయా. సో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాం. ఆమె సో సత్యం అనగా వాక్యమైనది. సో వాక్యం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, వాక్య జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో, అది మన స్వతంత్రులు చేస్తాం. దేని నుంచి స్వతంత్రులు చేస్తుంది? లోకం నుంచి స్వతంత్రులు చేస్తుంది. ఆమె చెడు అలవాటు నుంచి స్వతంత్రులు చేస్తుంది. ఆమె అలాగే మనకున్న ప్రతి సమస్య నుంచి కూడా విడిపించేది వాక్యమైనది. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చదవాలి, ఆదివారం బుధవారం వచ్చి ఇక్కడ వాక్యము వినాలా, దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆమె సో అప్పుడు మాత్రమే మనకు విడుదల వస్తుంది. అప్పుడు మాత్రమే మన కుటుంబాలు అనేవి చక్కగా కట్టబడతాయి. హల్లెలూయా. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, కుటుంబ జీవితాల్లో కానివ్వండి, ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు ఘర్షణలు ఉంటున్నాయి, ఎందుకు ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. సో అలాగే కుటుంబంలో కూడా గొడవలు ఉంటున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే జ్ఞానం లేక. ఆమె సో జ్ఞానం అనేది ఎలా వస్తుంది అని అంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే వస్తుంది. హల్లెలూయా. సో మనిషిని సృష్టించింది ఆ వాక్యమే. ఆమె కుటుంబాన్ని సృష్టించి కుటుంబ వ్యవస్థ తీసుకొచ్చింది కూడా అదే వాక్యం. మరి ఈ మనిషి ఎలా బ్రతకాలి గొడవ లేకుండా ప్రశాంతంగా అన్నది ఆ వాక్యం తెలీదా? ఆమె సృష్టించింది ఆ వాక్యం కాబట్టి. ఆమె అలాగే కుటుంబ వ్యవస్థ నిర్మించింది ఆ వాక్యము. ఆమె కాబట్టి కుటుంబంలో ఎలా ఉండాలి, భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలా, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పేది ఏమిటి అంటే వాక్యం నేర్పుతుంది. హల్లెలూయా. సో ప్రతి క్రైస్తవుడికి కాదు, ఈ భూమి మీద ఏ మనిషికైనా సరే ఓకే కరెక్ట్ గా ఎలా బతకాలో నేర్పేది ఈ వాక్యం. హల్లెలూయా. సో దీన్ని ఎవరైతే చదువుతారో ఆమె సో సామెతలో ఉంది కదా, కీర్తనలో ఉంది కదా, దీన్ని చదివేవాడు ధన్యుడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు రాయబడింది. హల్లెలూయా. సో దావీదుకి ఎందుకంత జ్ఞానం వచ్చింది, సొలొమోనుకి ఎందుకంత జ్ఞానం వచ్చింది? వాక్యం చదవడం వల్ల. ఆమె సో రాజులకి ఆ రోజుల్లో వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంట, దేవుడు ఇచ్చాడంట వాళ్ళకి. అలాగే ధర్మశాస్త్రం కూడా వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది. హల్లెలూయా. సో రాజులు ఏం చేయాలంటే ఆ ధర్మశాస్త్రం చదువుతూ ఉంటారు రోజు. అలాగే ఒక రాజు ఎలా పరిపాలన చేయాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇచ్చున్నాడు దేవుడు వాళ్ళకి. ఆమె సౌలు నియమించినప్పుడు చెబుతాడు అన్నమాట. ఓకే, సమయంలో చెప్తాడు, ఇదిగో ఎలా పరిపాలించాలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి నేను ఇస్తాను నీకు, నువ్వు తీసుకెళ్ళా సౌలుకు. హల్లెలూయా. సో ఇక మీద పరిపాలించబోయే ప్రతి రాజు ఫాలో అవ్వాలి అని దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. సమూయేలు ద్వారా
సౌలు, ఆ తర్వాత ప్రతి రాజుకి కూడా అవి వెళ్తా ఉన్నాయి. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా ప్రతి రాజు దగ్గరికి వెళ్తా ఉంది. అయితే ఆ రాజు దివారాత్రులు దాన్ని ధ్యానం చేయాలి. హల్లెలూయా. సో అలా చేసినప్పుడు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానం అనేది ఆ రాజుకు వస్తుంది. హల్లెలూయా. అయితే దావీదు ఆ విధంగా చదివాడు. ఆమె ఎవరైనా నీ ఆజ్ఞలు నా బెడ్ కట్టుకుంటా అన్నాడు. ఆయన నా మంచానికి నేను కట్టుకుంటా అన్నాడు. ఎందుకు అంత అవసరమైన దానికి? రాజ్యాన్ని పరిపాలించాలంటే జ్ఞానం కావాలి. హల్లెలూయా. సో ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వల్ల వస్తుంది. ఈ లోపల ఏ పుస్తకం చదివినా రాదండి. ఆమె నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. మోటివేషనల్ స్పీకర్స్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జీవితంలో ఎవరైనా సరే కష్టాలు పడతా ఉన్నారు, లేదంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, మానసికంగా ఒత్తిడిలో ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటుంది బయటపడాలని చెప్పి వీళ్ళు మోటివేషన్ గా స్పీకింగ్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మోటివేషన్ స్పీకింగ్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంచుకునేటువంటి పద్ధతులన్నీ కూడా నాకు ఎక్కడ కనపడుతుంది? బైబిల్ కనపడుతుంది. నాకైనా సరే బైబిల్ ఆల్రెడీ చెప్పిందే కదా చెబుతున్నాడు. బైబిల్ ఆల్రెడీ ఉన్నాయి, మనం చిన్నప్పుడు చదువుకుంటున్నాం అవి. సో వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఏంటి ఆ విషయాలనే ఇవాళ సొంత విషయాలు చదువుతున్నప్పుడు నోరు ఎలా పెట్టి చూస్తున్నారు ఏంటి వీళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టి మరి వెళ్తున్నారే వింటున్నారే అని చెప్పి ఆశ్చర్యం వేస్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క ట్రిక్ కూడా, వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క పద్ధతి కూడా ఈ బైబిల్లో ఉన్నవే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఈ బైబిల్ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కట్టడానికి ఉపయోగపడుతుంది, ఒక కుటుంబాన్ని కట్టడానికి ఉపయోగపడుతుంది, ఒక రాజ్యాన్ని కట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సో ఒక మనిషి యొక్క జీవితంలో ఏ దశ తీసుకున్నా సరే ఆ దశలో ఈ బైబిల్ ఉపయోగపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుతాం. ఈ గ్రంథంలోనే జ్ఞానం నిక్షిప్తమైంది. ఆమె భయభక్తులు గల వారికి, దేవుని భయభక్తులు గల వారికి జ్ఞానం అనేది జ్ఞానానికి మూలమాట. ఏంటి? దేవుని యెడల భయభక్తులు కలిగి. హల్లెలూయా. సో అలాగే మనకి జీవం రావాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే, కట్టబడాలంటే మన వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. కాబట్టి అందుకోసమే నేను ప్రతి వారంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను, బైబిల్ చదవండి, వర్తమానం వినండి, అలాగే ప్రతి ఆదివారం బుధవారం వచ్చి వాక్యము వినండి. హల్లెలూయా. ఇప్పుడు నాకు సమయం లేదు కాబట్టి నేను ఇంకొక 4 రోజుల దాకా నాకు బుధవారం రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే నా పిహెచ్డి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కాబట్టి అది కొంచెం డిలే అవుతూ ఉంది, లేట్ అవుతూ ఉంది. కాబట్టి అప్పటి వరకు నేను ప్రతి ఆదివారం కూడా వస్తాను కంపల్సరీగా. కానీ ఈ బుధవారం మరి వాక్యం చెప్పడానికి దేవుడు మనకి 2 సహోదరులు ఇచ్చాడు. సహోదరుడు థామస్ గారు, అలాగే సహోదరుడు జోసెఫ్ గారు. సో వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ అసిస్టెంట్ పాస్టర్లుగా ప్రతి బుధవారం కూడా ఒకటి మార్చప్పుడు వాక్యం ధ్యానం చేస్తుంటారు, వాక్యం చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి బుధవారం కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఏ విధంగా ఆదివారం వస్తున్నారో అదే విధంగా ప్రతి బుధవారం కూడా వచ్చి వాక్యం విని బలపడవలసింది ప్రభు పేరు మనం చేస్తాం. హల్లెలూయా. సో కాబట్టి ఆదివారం వస్తున్నారు పాస్టర్ గారు, బుధవారం రావట్లేదు కాబట్టి నేను బుధవారం వెళ్ళమని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవరు నిలబడ్డా సరే మనం ఉపయోగించుకొని మాట్లాడేది దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను నిలబడ్డా దేవుడు మాట్లాడతాడు, ఇంకొక సహోదరుడు నిలబడ్డా మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడేది ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆ విషయం గమనించండి. ఆదివారం ఎంత ప్రాముఖ్యమో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి బుధవారం కూడా ఖచ్చితంగా రండి. సో బుధవారం సాయంత్రం కాబట్టి పనులన్నీ అయిపోతాయి. కాబట్టి ఆదివారం కంటే ఎక్కువ బుధవారం కూడా రావాలి. కాబట్టి ఆ విషయాన్ని గమనిస్తుంది. ఓకే. సో కాబట్టి వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. ఓకే. వర్తమానము ప్రతిరోజు ధ్యానించండి. హల్లెలూయా. సరే, మంచిది. మరి వాక్యం పెడదాం. ఈరోజు మరి చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశం ఏంటంటే మనం సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆ సిరీస్? విలియం బ్రానమ్ నిజమైన ప్రవక్త. ఆమె దానిలో ఈరోజు పార్ట్ 8. ఓకే, 7 భాగాలు అయిపోయింది. ఈరోజు 8వ భాగం. ఓకే. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే విలియం బ్రానమ్. ఓకే, ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తని ఎలా చెప్తాం? ఓకే. సో ఇప్పటిదాకా మనం ఏం చెప్పాం? సో మలాకి 4, 5, 6 వచనంలో ఉన్నది ఎవరంటే ఏలియా. ఆ ఏలియా ఎవరో కాదు, విలియం బ్రానమ్ అని చెబుతా వచ్చాం. ఓకే. అలాగే ఈ ఏ దినాలంటే ఇవి చివరి దినాలు. ఓకే. సో
యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు ఏలియా వచ్చాడు, అలాగే మూడో రాకడకు ముందు ఏలియా వచ్చాడు, అలాగే రెండో రాకడకు ముందు కూడా ఖచ్చితంగా ఏలియా రావాలని చెబుతా వచ్చాం. అయితే ఈరోజు విలియం ప్రాణం మీద ఉన్నటువంటి ఆత్మ ఏలియా ఆత్మని ఎడ చెబుతాం మనం అంటున్నాం. ఆయన ఏలియా ఆత్మ కలిగినటువంటి ప్రవక్తలు అంటున్నాం. అయితే రుజువు ఏంటి? ఎలా గుర్తుపట్టాలి? హల్లెలూయా. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఏలియా ఆత్మ రావాల్సింది అన్యులకి రావాలని చెప్పాం. లాస్ట్ టైం ఏం చెప్పాం? ఏలియా ఆత్మతో ఒక ప్రవక్త క్రైస్తవుల దగ్గరికి రావాలి, అన్యుల దగ్గరికి రావాలి. సో ఏలియా అనే ప్రవక్త యూదులకు సంబంధించిన ఆయన, యూదులకు సంబంధించిన ప్రవక్త అన్యులకు ఎలా వస్తాడు అన్న దానికి సమాధానంగా మనం పార్ట్ 7 చెప్పాం. ఓకే, సో లాస్ట్ టైం మనం అది చూసాం. ఓకే, అన్యుల ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి ఏలియాకి అన్యులకి సంబంధం ఏంటి అనేది లాస్ట్ టైం చూసాం. ఈరోజు ఏం చూస్తున్నాం అంటే ఏలియా ప్రవక్త, ఏలియా ఆత్మ విలియం ప్రాణం మీదే ఉందని అలా చెప్తాం. ఓకే, అదొక భాగం. అలాగే రెండో భాగం ఏంటి ఈ వర్తమానంలో అంటే ఈ కాలంలోనే ఆత్మ రావాలని గ్యారెంటీ. హల్లెలూయా. ముందే వచ్చి ఉండొచ్చు కదా, ఎప్పుడో జరిగిపోయి ఉండొచ్చు కదా, ఇప్పుడే రావాలని అంటున్నావు, ఈ కాలంలోనే అని ఎట్లా చెప్తావు అని చెప్పి ఆ ప్రశ్నకి, రెండు ప్రశ్నలకి ఈరోజు మనం సమాధానం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఒకసారి చదువుకున్న వాక్యం చదువుతాం. రెండో రాజుల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చింది. హల్లెలూయా. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయిట్లను ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతైన బయల్జెబూబు వద్ద మీరు విచారించబోతున్నారా? ఆమేన్. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. హల్లెలూయా. సో రాజు ఉన్నాడు, ఆ రాజు మంచం మీద ఉన్నాడు, జబ్బుపడి ఉన్నాడు. కాబట్టి అతను బతుకుతాడా చనిపోతాడా తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే కొంతమంది దూతలను పంపించి బయల్జెబూబు దగ్గర పంపిస్తా ఉన్నాడు విచారణ చేయడానికి. యాక్చువల్గా ఈడే ఇశ్రాయేల్ రాజు. ఆమె ఇశ్రాయేల్ రాజు ఎక్కడ విచారణ చేయాలి? యెహోవా దగ్గర విచారణ చేయాలి అని వీడు ఎక్కడ పంపించాడు? బయల్జెబూబు దగ్గర పంపిస్తా ఉన్నాడు. ఈలోపు దేవుని ఆత్మ వచ్చింది ఏలియా దగ్గరకు వచ్చి, నువ్వు దూతలు ఎదుర్కొని పోయి ఇది నేను చెప్పింది. ఓకే, చెప్పినప్పుడు నేను వచ్చాడు, ఆగండి రావాలి, నేను ఎవరు ఏంటి అక్కడి నుంచి ఏం చెప్పలేదు ఆయన. హల్లెలూయా. నేను నా పేరు ఏలియా, ఓకే, నేను తిష్బీయుడిని, ఓకే, నేను పలానా చోట నుంచి వచ్చాను, సో కాబట్టి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు అని చెప్పి చెప్పలేదు ఆయన. డైరెక్ట్ వచ్చాడు, యెహోవా ఎలా సెలవిస్తున్నాడు. ఆమేన్. ఆయన పేరు కానీ ఊరు కానీ ఏం చెప్పట్లేదు ఆయన. ఆమేన్. ప్రవక్త అంటాడు, నిజంగా ప్రవక్తలైన వాళ్ళు వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతి గురించి ఆలోచించండి. హల్లెలూయా. నా పేరు అందరికి తెలియాలా, నా ఊరు ఎక్కడ అందరికి తెలియాలా. సో ఇలాంటి దృక్పథం ఉండదంట వాళ్ళకి. నిజంగా దేవుని యొక్క ప్రవక్తలైన వాళ్ళకి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి వాళ్ళు ఎప్పుడు చూసుకోరంట. హల్లెలూయా. కేవలం దేవుడు ఏ పని కోసం పంపించాడో ఆ పని చేయడం, రంగం నుంచి వెళ్ళిపోవడం. హల్లెలూయా. కాబట్టి ఏలియా వచ్చి వాళ్ళకి ఏం చెప్పలా, నేను తిష్బీయుడిని ఇక్కడ రాశారు, మనకు అర్థం కావడం కోసం రాశారు తప్ప వాళ్ళకి చెప్పలేదు. ఆమేన్. సో తిష్బీయుడు అంటే ఏలియా వచ్చి ఏమన్నాడంటే యెహోవా ఎలా సెలవిస్తున్నాడు ఏంటి, బయల్జెబూబు దగ్గర పంపిస్తున్నాడు విచారణ చేయమని, ఈ రాజుకు చెప్పండి పోయి యెహోవా ఎలా సెలవిచ్చాడు, నువ్వు ఆ మంచం ఎక్కావు కదా దిగవరా బాయ్ వచ్చి తెచ్చిపోదని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పోయారు, వెనకపోయిన తర్వాత రాజు అడిగాడు. రాజు చెప్పారు, లయ్యా నువ్వు మంచం మీద ఉంటావు అని చెప్పి అన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు మాకు ఎదురు అని చెప్పంటే అతనికి అర్థం కాకపోతే ఇప్పుడు ఆ రాజు అడుగుతున్నాడు, అసలు ఎలాంటి మనిషి అని అడుగుతున్నాడు. 6వ వచనం. వారు 5వ వచనం. తర్వాత ఆ దూతలు రాజు వద్దకు వచ్చి మీరెందుకు తిరిగి వచ్చిందని అతడు వారు అడుగుగా, వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు వద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఇశ్రాయేలులో దేవుడు అనేవాడు లేడనుకొని ఎక్రోను దేవతయు బయల్జెబూబు వద్దకు విచారణ చేయుటకు నీవు దూతలను పంపుతున్నావే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని
అతడు పలికినని వారు చెప్పగా, చూడండి, ఈ ఏలియా నిజానికి దేశం అంతటి కూడా పరిచయం వ్యక్తి. ఓకే, దేశం అంతటి తెలియాలి. కానీ ఈ ఎదురుపడి వాళ్ళతో మాట్లాడినా కూడా వీళ్ళు ఏమంటున్నారు, ఆయన ఎవరో తెలియదు అంటాడు. రాజు పని వాళ్ళకి ఆయన ఎవరో తెలియదు అంటారు. ఓకే, విచిత్రంగా ఉంది. ఆమేన్. మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఏ పాటి వాడని ఎలాంటి వాడని రాజు అడిగింది. సరే, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చాడు చెప్పి మీకు ఎదురొచ్చి చెప్పాడు అన్నాడు కదా, ఎట్లాంటి వాడు, ఎలా ఉంటాడు అతను అని అడిగాడు. అడిగితే అందుకు వారు, అతను గొంగళి ధరించుకొని నడుములకు తోలుదట్టు కట్టుకుని వాడని ప్రత్యుత్తరమేగా. అంటే ఆయన యొక్క వేషధారణ డిస్క్రిప్షన్ చేసినమాట. అంటే ఎలాంటి వేషం వేసుకున్నాడు ఇతను అని చెప్పి. ఓకే, ఎలా ఉన్నాడంటే గొంగళి ధరించుకొని అలాగే నడుములకు తోలుదట్టు కట్టుకుని వాడని ప్రత్యుత్తరమేగా. ఆ మనుషుడు నిస్పీయుడని ఏలియా అని రాజుకు తెలిసింది. హల్లెలూయా. కానీ రాజు దగ్గర ఉన్న ఎవరికి కూడా, ఆఫీసర్స్కి ఏలియాలో తెలియట్లా. ఆమేన్. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏలియాని ఎలా గుర్తుపడుతున్నారు? మన అంశం ఏంటంటే, విలియం గ్రామం మీద ఏలియా ఆత్మ ఉంది అని మనం అంటున్నాం. ఓకే, ఎలా చెప్తావు అని అంటే, ఒక వ్యక్తి మీద ఏలియా ఆత్మ ఉందని కానీ, లేదంటే ఇంకెవరైనా ఆత్మ ఉందని కానీ తెలియాలంటే ఫస్ట్ 3 విషయాలను మనం పరిగణలో తీసుకోవాలి. ఒకటి, ఇక్కడ రాజుకి ఆ వ్యక్తి, ఆ ప్రవక్త ఎవరో తెలియనప్పుడు అతను ఏమడుగుతున్నాడు, అతని అపీరెన్స్ ఎలా ఉంది, అతని వేషధారణ ఎలా ఉంది, అతను ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నాడు, అతని తీరు ఎలా ఉంది, అతను మాట్లాడే విధానం ఎలా ఉంది. సో ఇలా అడిగి తెలుసుకొని అప్పుడు ఏమంటున్నాడు, అతను ఏలియా అంటున్నాడు. హల్లెలూయా. సో ఏలియా ప్రవక్తను గుర్తుపట్టాలంటే ఫస్ట్ మొదటి మార్గం ఏంటి? అతని యొక్క అపీరెన్స్. హల్లెలూయా. అతని యొక్క వేషధారణ. ఓకే, రైట్. అలాగే రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి, వారు దాటిపోయిన తర్వాత 13వ వచనంకి వెళ్దాం. ఓకే, సో వీళ్ళిద్దరూ ఎవరిద్దరు? ఏలియా, ఎలీషా. వీళ్ళిద్దరూ యోర్దాను దగ్గరికి పోయారు. ఏలియా తన దుప్పటి తీసుకొని యోర్దాను మీద కొట్టాడు. అది 2గా విడిపోయింది. సో మధ్యలో 6 నేల ఉంది. ఆ నేల మీద నడిచి అవతలకి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత మరలా 13వ వచనం. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతను దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, ఇప్పుడు ఎలీషా వస్తున్నాడు. ఎవరు దుప్పటి తీసుకొని? ఏలియా దుప్పటి తీసుకొని వస్తున్నాడు. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడన్నాడు. అతను ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా ఆవలింటిలోకి నడిచిపోయాను. 15వ వచనం. ఎరుగో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, చూడండి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని. హల్లెలూయా. సో ఇప్పుడు మనిషి మారాడు, పేరు కూడా మారింది. హల్లెలూయా. మొట్టమొదటి మనం చూసిన ఏలియా ఎవరు? ఆయన పేరు ఏలియానే. ఆయన శరీరం కూడా ఏలియా శరీరమే. హల్లెలూయా. ఏలియా ఎన్నిసార్లు రావాలా? 5 సార్లు రావాలి. హల్లెలూయా. సో మొట్టమొదటిసారి ఏలియా వచ్చాడు, ఆయన పేరు ఏలియానే. ఆమేన్. సో ఫస్ట్ టైం వచ్చాడు, పేరు ఏలియా. ఓకే, శరీరం కూడా ఏలియానే. ఇప్పుడు రెండోసారి ఏలియా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. పేరు ఏలియా కాదు, ఈసారి ఎలీషా. ఆమేన్. శరీరము ఎలీషా, శరీరం కూడా ఎలీషా. ఓకే, ఇప్పుడు 3వసారి రావాలి, 4వసారి రావాలి, 5వసారి రావాలి. 3వసారి ఎవరి మీదకి వచ్చాడు? ఎవరి మీదకి వచ్చింది? ఏలియా ఆత్మ యెహోవా మీదకి వచ్చింది. ఆమేన్.
ఏ పేరు? పేరేంటి? యోహాను. శరీరం కూడా పేరే. ఆమేన్. సో శరీరాలు పేర్లు పట్టించుకోకూడదు మనం. ఆమేన్. దీని బట్టి మనకి ఏమర్థమవుతుంది? శరీరం వేరు కావచ్చు, పేరు ఇంకోటి ఉండొచ్చు, కానీ ఆత్మ మాత్రం వేరు. హల్లెలూయా. సో కాబట్టి ఏ ఆత్మ ఎవరి మీద ఉందా అని చెప్పి గుర్తుపెట్టాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ అపీరెన్స్ చూడాలి. ఓకే, అతను ఎలాగా నడుస్తున్నాడు, అతని జీవితం ఎలా ఉంది, అతని యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడాలి. తర్వాత రెండవది, అతను ఎలాంటి కార్యాలు చేస్తా ఉన్నాడు. ఆమేన్. అతని మీద ఉన్నటువంటి అనాయింటింగ్ ఏంటి? ఇప్పుడు ఎలీషా వచ్చాడు. ఓకే, ఎలీషా వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ తప్పుడు తీసుకున్నప్పుడైతే యోతాను మీద కొట్టాడో వెంటనే ప్రవక్తలు ఏమంటున్నారు? ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నది. హల్లెలూయా. సో వాళ్ళు ఇశ్రాయేలీయులు కాబట్టి ఒక ప్రవక్త యొక్క ఆత్మను వివేచించడం వాళ్ళకి తెలుసు, వాళ్ళని ట్రైన్ అన్నమాట. హల్లెలూయా. సో కాబట్టి వెంటనే ఏమన్నారు? ఆయన మీద ఉన్నటువంటి అనాయింటింగ్ చూసి, ఆమేన్, ఆ ఎలీషా మీద ఉన్నటువంటి చూస్తేనేమో ఎలీషా కనబడుతున్నాడు. ఆయన పేరు కూడా ఏలియా కాదు, ఎలీషా. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఇతడు ఏలియా చేత నింపబడ్డాడు. హల్లెలూయా. సో ఎలా చెప్తున్నారు దాన్ని అని అంటే అనాయింటింగ్, అభిషేకం, ఆయన మీద ఉన్నటువంటి అభిషేకము, అలాగే అతను చేసే కార్యాలు కూడా చెబుతూ ఉన్నారు. ఆమేన్. ఏలియా ఏ కార్యాలు అయితే చేశాడో, ఏలియా ఏం చేశాడు? పోయేటప్పుడు కొట్టాడు, విడిపోయింది యోతాను. మళ్ళీ ఎలీషా ఇప్పుడు ఏలియాతో ముందుకొని వస్తున్నాడు కాబట్టి దుప్పటి తీసుకుని కొట్టగా ఇప్పుడు అది కూడా విడిపోయి తీశారు కూడా. కాబట్టి దాన్ని బట్టి ఏమంటారంటే ఇతని మీద ఏలియా అభిషేకం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏలియా చేసిన కార్యాలను కూడా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఒక ప్రవక్త, ఓకే, అతని మీద ఏ ఆత్మ ఉన్నది, ఎవరో ఆత్మ ఉన్నది చెప్పాలంటే రెండవది మనం ఏం చూడాలి? అనాయింటింగ్, అలాగే అతను చేసే కార్యం చూడాలి. హల్లెలూయా. అలాగే మూడవదిగా ఆయన కూర్చున్న లేఖనాల ద్వారా గుర్తుపట్టవచ్చు. హల్లెలూయా. సో మూడు విషయాలు. ఫస్ట్ అపీరెన్స్, ఎలా కనపడుతున్నాడు. రెండవది అనాయింటింగ్, అలాగే కార్యాలు, అభిషేకం, అలాగే కార్యాలు బట్టి ఈ వ్యక్తి మీద ఫలానా ఆత్మ ఉంది అని చెప్పగలరు. అలాగే మూడవదిగా ఎలా చెప్తాం? విలియం బ్రానమే ఏలియా అని చెప్పి ఎలా చెప్పాలి అని అంటే లేఖనాల ద్వారా. హల్లెలూయా. సో యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం వస్తుంది. అందులో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. యేసు చెప్తున్నాడు, మీరు నా క్రియలు బట్టి నన్ను నమ్మండి. హల్లెలూయా. సో దేవుడు నన్ను పంపిస్తాడని వాగ్దానం చేశాడు. సో పంపించినప్పుడు ఏ క్రియలు చేస్తానని చెప్పాడో అవే క్రియలు ఉన్నాయి. ఇప్పుడు అంటే నేను ఏ క్రియలు చేస్తానని దేవుడు చెప్పాడో అవే క్రియలు కూడా చేస్తాను ఇప్పుడు. కాబట్టి ఆ క్రియలు బట్టి మీరు నమ్మండి. ఆమేన్. ఆ తర్వాత అది చూసాం మనం, క్రియలు బట్టి మనం అతని మీద ఏ ఆత్మ ఉందో మనం చెప్పొచ్చు. అలాగే ఆయన ఇంకేమంటాడంటే, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలంలో ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. చూడండి, లేఖనములందు మీకు నిత్యజీవం కలదని చదవచ్చు, వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నవి. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ యేసుక్రీస్తే మెస్సియా. యేసుక్రీస్తు మీద ఎవరి ఆత్మ ఉన్నది? మెస్సియా ఆత్మ ఉన్నది అని ఎలా చెప్పగలం అని అంటే యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఒకటి కార్యాల ద్వారా చెప్పవచ్చు. నేను చేసే కార్యాలు బట్టి నేను మెస్సియా అని మీరు తెలుసుకోండి అన్నాడు. ఆమేన్. అలాగే రెండవది లేఖనాల్లో పరిశీలన చేయండి. ఆమేన్. లేఖనాల్లో నాకు ఎలాంటి పరిచర్య అయితే ఉందో ఆ పరిచర్య మీరు లేఖనాల్లో ఉందో లేదో చూడండి మీరు. హల్లెలూయా. సో మూడవదిగా లేఖనాన్ని బట్టి మనము ఒక వ్యక్తి అనగా విలియం బ్రానమ్ మీద ఏలియా ప్రవక్త ఏలియా ఆత్మ ఉన్నదా లేదో మనము చెప్పగలం. హల్లెలూయా. సో కాబట్టి ఈ మూడు విషయాలను బట్టి మనము చెప్పొచ్చు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకు తెలుసు
మన ప్రవక్త విలియం బ్రానమ్ గారు ఏలియా ఏ విధంగా అయితే అడవిలో తిరిగేవాడు, ఆయన తోలు కట్టుకొని ఏ విధంగా అడవిలో తిరిగేవాడు, అలాగే మన ప్రవక్త విలియం బ్రానమ్ గారి యొక్క స్వభావం కూడా ఎలా ఉందంటే ఆయన అడవి మనిషిలాగా ఉండేవాడు, అడవి ప్రేమించేవాడు. ఆయనకి ఎప్పుడు చేస్తున్నప్పుడు అడవి పోతానన్నాడు, వేటకు పోతానన్నాడు ఆయన. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఏలియా యొక్క స్వభావం ఇక్కడ విలియం బ్రానమ్ గారి జీవితంలో మనకి కనబడుతూ ఉంది. అలాగే రెండవదిగా ఏలియా యొక్క అనాయింటింగ్, ఏలియా యొక్క అభిషేకము మన ప్రవక్త విలియం బ్రానమ్ గారిలో కూడా ఉన్నది. సో అవే క్రియలు ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎలా చెప్పగలం సహోదరుడా అని చెప్పంటే, ప్రవక్త మనకి ఏలియా విధవరాల దగ్గర పంపించబడ్డాడు, తెలుసు కదా. విధవరాల దగ్గరికి, అన్యురాలైనటువంటి విధవరాల దగ్గరికి పంపించబడ్డాడు. పంపించబడిన తర్వాత ఆమె కుమారుడు ఒకరోజు చనిపోయాడు. చనిపోతే ఏలియా ఏం చేశాడంటే ఆ కుమారుడు దగ్గరకు పోయి, ఆ కుమారుడు చేతుల మీద రెండు చేతులు, ఆయన ఆ కుమారుడు ముఖం మీద ఏ నమ్మకం, అలా పడుకోబెట్టి ఆయన మీద, ఆ పిల్లడి మీద పడుకొని ఆ కుమారుడు మళ్ళా బ్రతికించాడు ఏలియా. హల్లెలూయా. సో ఏలియా ఆయన తన విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్యురాలైన విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే ఒక పిల్లోడిని ఆయన బ్రతికించాడు. ఎలా బ్రతికించాడంటే ఆ పిల్లోడి మీద పడుకోవటం ద్వారా. అయితే ఇప్పుడు మన ప్రవక్త కూడా అలాంటి కార్యం చేశాడా, చేయలేదు? మన ప్రవక్త జీవితంలో కూడా అలాగా జరగాలి. జరిగితేనే మనం ఏం చెప్తాం, ఏలియా చేసిన కార్యాలు ఇతని జీవితంలో కూడా జరుగుతుందని చెప్పగలం, అంతేనా? జరిగింది ఆయన జీవితంలో. హల్లెలూయా, జరిగింది. సో మన ప్రవక్త ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే ఎలైస్. ఆయన పేరు ఎలైస్ అంటే ఏలియా, ఆయన పేరు ఏలియా. అయితే అతను ఒకరోజు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. అతనికి ఏదో సమస్య, రక్తం కప్పుకుని మొత్తం కూడా బ్లడ్. సో అతను చనిపోయాడు. సో డాక్టర్ చెప్పెడుతున్నావు చనిపోయాడు అని చెప్తే ప్రవక్త చూడడానికి వెళ్ళాడు. వెళ్ళి చూసి ప్రార్థన చేశాడు, బాధపడ్డాడు. సరే అని చెప్పి వస్తున్నాడు. వస్తుంటే దేవుని యొక్క చెయ్యి అంట ఆయన తాకిందంట. ఎవరో తట్టినట్టుగా ఆగాడు. ఆగి చూసాడు, ఎవరు లేరట. లేకపోతే ఇప్పుడు దేవుని కాపం చెబుతుందంట, వెళ్ళి అతనికి ప్రార్థన చేయి అని చెప్తే ఆయనకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒకసారిగా తనలోంచి తను వెళ్ళిపోయినట్టుగా అనిపించిందంట. ఆయన ఏం చేస్తాడో తెలియలేదంట. వెంటనే ఏం చేశాడంటే ఆ బెడ్ మీద పడుకున్నాడు ఆయన. రక్తం అంతా కక్కుని ఉన్నాడు. ఈయన ఆ బెడ్ మీద ఎక్కాడు. ఎక్కి ఆయన చేతులు మీద ఏం చేతులు పెట్టాడు. ఈయన మూతి తీసుకెళ్ళి ఆయన మూతి మీద పెట్టాడు. పెట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే ఆ సహోదరుడు బతికి, సహోదరుడా నేను లేచానని చెప్పి తట్టాడు. తట్టగానే నేను దిగాడండి. దిగిన తర్వాత ఏమైంది, నేనేం చేసిన అడుగుతున్నాడు ఆయన. అంటే ప్రవక్త బ్రానమ్ గారిని వేరే ట్రాన్స్ఫర్ దేవుడు తీసుకెళ్ళాడు. తీసుకుని వెళ్ళి, ఎందుకంటే మామూలు స్థితిలో ఉంటే ప్రవక్త వెళ్ళి ఆ మీద పడుకొని ఆ విధంగా చేతులు ఉంచి మూతి పెట్టి చేయడాయన. ఎందుకంటే అంత బ్లడ్ ఉంది. సో కాబట్టి ఎలా చేస్తామని చెప్పి అనుకుంటాడు కదా. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క మైండ్ తీసేసి, హల్లెలూయా, కంప్లీట్ ఆయన స్వాధీనంలో తీసుకుని ఆయన ఏం చేస్తాడో తెలియని స్థితిలో మన ప్రవక్తను తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ గా ఆ విధవరాలు కుమారుడు ఏ విధంగా బ్రతికించాడో అలాంటి కార్యమే మన ప్రవక్త జీవితంలో కూడా దేవుడు చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ సహోదరుడు బ్రతికించబడ్డాడు. ఇన్ ద సేమ్ వే ఏ విధంగా విధవరాలు కుమారుడు బ్రతికించబడ్డాడో అదే విధంగా బ్రతికించబడ్డాడు. సో దాన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం అంటే విలియం బ్రానమ్ గారి మీద ఉన్నటువంటి ఆత్మ అభిషేకం ఎవరిదంటే అది ఏలియా అభిషేకం. హల్లెలూయా. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త విలియం బ్రానమ్ గారు ఎప్పుడు రావాలి? ఇప్పుడు రెండు భాగాలు, ఒక భాగం అయిపోయింది. ఏంటి? దేవుని ఏలియా యొక్క ప్రవక్త ఆత్మ ఆయన మీద ఉందని ఎలా చెప్పగలం? సో ఎలా చెప్పగలం అంటే అపియరెన్స్. ఆయన అడిగిలోకి పోయాడు, ఈయన కూడా అడిగిలో పోతున్నాడు. సో ఆయన కార్యం చేశాడు, ఈయన కార్యం చేశాడు. అలాగే మూడవది లేఖనానుసారంగా చెప్పాలి. సో లేఖనానుసారంగా చెప్పాలంటే అది ముందు చూద్దాం. అది మూడో భాగం ముందు చూద్దాం. అయితే ఇప్పుడు రెండవది, ఈ కాలంలోనే ఏలియా ఆత్మ చేత పంపబడినటువంటి వ్యక్తి రంగం మీదకి రావాలని ఎలా చెప్తున్నాం? ఆల్రెడీ జరిగిపోయిండొచ్చు కదా. ఎలా చెప్తున్నాం అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఈ ఏలియాని చూద్దాం. ఏలియా ఆ విధవరాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు?
ఏ కాలంలో వెళ్ళాడు అని అంటే 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకటో రాజులు 17:10. అందుకు అతడు లేచి 1వ రాజులు 17:10. అందుకు అతడు లేచి సారెపతులకు పోయి పట్టణపు దోణియతకు రాగా ఒక విధవరాలు వచ్చిన కట్టెలు ఏరుచుండడం చూచి ఆమెను పిలిచి త్రాగుడికై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుందామని వేడుకొనెను. ఆమె నీళ్లు తాగబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుందామని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెం నూనెయు నా దగ్గర ఉన్నవే కానీ అప్పము ఒకటేనూ లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకున్నానని కొన్ని పొరలు ఎరుటికై వచ్చిందండి. ఓకే, సో ఇక్కడ ఏలియా అన్యురాలైన విధవరాల దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తున్న సమయం అది ఏ సమయం అని అంటే అది కరువు సమయం. అలాంటి ఆమె డిస్కస్ చేసి ఓకే, అది కరువు సమయం. ఓకే, అయితే కరువు ఒక్క ఇశ్రాయేల్ దేశంలోనే ఉందా, అన్యుల దేశంలో కూడా ఉందా? ఆమేన్, ఇది గమనించాలి. ఓకే, కరువు అనేది ఒక్క ఇశ్రాయేల్ దేశంలో లేదండి. ఆమేన్, కరువు అనేది అన్యుల దేశంలో కూడా ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి అన్యులకి కరువు అయి ఉండాలా? ఎవరు? ఏలియా వచ్చినప్పుడు. ఆమేన్, మనకి ఈ ఏలియా పంపబడతాడని వాగ్దానం చేశాడు కదా మలాకి 4:5-6 అధ్యాయంలో. సో ఏలియా అన్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు ఏ విధంగా ఏలియా అన్యుల దగ్గరికి వెళ్ళాడో అప్పుడు కరువు ఉందో, అలాగే ఈ రోజు ఏలియా ఆత్మ చేత పంపబడిన ప్రవక్త క్రైస్తవుల దగ్గర అంటే అన్యులైనటువంటి క్రైస్తవుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఓకే, ఇశ్రాయేలులో కరువు ఉండాలా, క్రైస్తవుల్లో కూడా కరువు ఉండాలా? హల్లెలూయా. సో కాబట్టి అటువంటి కాలంలోనే రావాలి. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ కాలంలో మనము పరిశీలన చేయాలి. ఆమేన్. సో బైబిల్ ఇంకో చోట ఏం చెప్తా ఉంది ఆమోసు గ్రంథంలో అంటే, ఇదిగో నేను ఒక కరువు రప్పించబోతున్నా. ఆమేన్. ఆ కరువు ఆహారానికి కరువు కాదు, నేలకి కరువు కాదు, మరి దేనికి కరువు అంటే వాక్యానికి కరువు. హల్లెలూయా. సో వాక్యానికి కరువు రాబోతుందని బైబిల్ చెప్పింది. ఆమేన్. సో ఏలియా అన్యుల దగ్గరికి పంపబడినప్పుడు కూడా కరువు అక్కడ ఉన్నది. అలాగే మలాకి 4:5 పంపబడినటువంటి ఈ ఏలియా అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆత్మ సంబంధంగా కరువులో ఉండాలా? ఎవరు అంటే ఇశ్రాయేలు కరువులో ఉండాలా, అన్యులు కూడా కరువులో ఉండాలి. హల్లెలూయా. సో ఇప్పుడు ఇశ్రాయేలుకి కరువు ఉందా లేదా దేవుని యొక్క వాక్య విషయంలో? ఆమేన్. ఇప్పుడు కరువులో ఉన్నారా లేదా? వాళ్ళకి ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అక్కడ వాళ్ళకి ప్రత్యక్షం అవుతుందా? లేదు, వాళ్ళు ఆల్రెడీ కరువులో ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు అన్యులకు కూడా కరువు ఉందా లేదా? ఆమేన్, అది మనము గమనించాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ప్రియ సోదరి సోదరా, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? మనం కరువు కాలంలో ఉన్నావా? ఆమోసులో చెప్పబడేటువంటి ఆ కాలం, ఆ కరువు కాలం ఇదేనా? ఆమేన్. ఇంకెక్కడైనా చెప్పబడిందా కరువు గురించి? హల్లెలూయా. సో ఈ కాలమే కరువు కాలం ఎక్కడ చెప్తాం అని చెప్పంటే మనం ఒకసారి ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ఓకే, ప్రకటన గ్రంథంలో మొదటి వచనంలో ఏముందంటే ఆమేన్, ఏ సంగతులు రాయమని చెప్పాడట యోహానికి దేవుడు? మొదటి అధ్యాయము మొదటి వచనం, జీవవాక్యమును గూర్చినది. ప్రకటన, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆమేన్. సో ఈ గ్రంథంలో రాయబడేటువంటి అంశాలు జరిగిపోయినాయా, జరగాల్సినవా? జరగవలసినవి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు జరగబోయేవి. ఆమేన్. సో జరగబోయేటువంటి ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ముందు తెలిస్తే ఏమున్నాయి? సంఘకాలాలు ఉన్నాయి. ఆమేన్. 7 ముద్రలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు సంఘకాలాలు అనేవి జరగబోతున్నాయి అప్పటికి. ఓకే, అయితే ఇప్పుడు మరి జరిగిపోయిందా లేదా? మనం ఏ సమయంలో ఉన్నాం? ఆమేన్. యేసుక్రీస్తు వచ్చాడు మొదటి రాకడలో, ఆయన వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ చేత
మరలా వచ్చి ఆయన సంఘాన్ని స్థాపించాడు. సో అప్పటి నుంచి మొదటి సంఘాలు ప్రారంభమైంది. ఆమేన్. సో అప్పటి నుంచి మరలా వధువు ఎత్తబడేంత వరకు ఎన్ని సంఘకాలాలు? 7 సంఘకాలాలు ఉంటున్నాయి. ఓకే. సో ఇప్పుడు మొదటి సంఘాలం గడిచిపోయింది, రెండో సంఘాలము గడిచిపోయింది, 3, 4, 5, 6 గడిచిపోయింది. ఇప్పుడు 7వ సంఘకాలంలో మనము ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ 7వ సంఘకాలంలో మనం కరువులో ఉన్నామని గ్యారెంటీ ఏంటి? హల్లెలూయా. మనం 7వ సంఘకాలంలో ఉన్నాం కదా, మరి ఇది కరువు సమయం అని ఎక్కడ చెబుతాం? హల్లెలూయా. ఇది మనం ధ్యానించాల్సిన అంశం. సో ఇది కరువు సమయం అయితే ఈ సమయంలోనే ఏవి రావాలి. హల్లెలూయా. ఇంకో విషయం, కరువు మొదట్లో వస్తాడా ఏలియా? చివరిలో వస్తాడా? హల్లెలూయా. ఎవరి దగ్గరికి? విధవరాల దగ్గరికి. ఆమేన్. సో విధవరాల దగ్గరికి ఏలియా ఎప్పుడు వచ్చాడంటే కరువు ఇక ముగించబడబోతుంది. ఆమేన్. ఇక ఆయన మరణానికి చేరులో ఉంది, ఇక చచ్చిపోయే స్థితిలో ఉంది. ఆమేన్. అప్పుడు ఆ దగ్గర ఏముంది? కొంచెం పిండి ఉంది, కొంచెము నూనె ఉంది. అంటే ఇక మరణానికి ఆమె చెరువులో ఉంది. హల్లెలూయా. సో అప్పుడు నుంచి ఆమె కరువు తీసేసాడు దేవుడు. హల్లెలూయా. సో ఏలియా ఆ సమయంలో వచ్చాడు, యెహోవా సెలవిస్తున్న మాట ద్వారా అనుకున్న కరువు తీసేశాడు, అనుకున్న మరణాన్ని తీసేశాడు. కానీ చుట్టూ దేశంలో మరణం ఉంది, చుట్టూ దేశంలో కరువు ఉంది. కేవలం కరువు లేదు ఎక్కడ? విధవరాలి ఇంటిలో మాత్రమే. ఆమేన్. మరణం లేదు ఎక్కడ? విధవరాలి ఇంటిలో మాత్రమే. అలాగే ఈ రోజు కూడా ఎలా ఉంటుందంటే సంఘశాఖలో లోకం అంతా కూడా కరువులో ఉంటుంది, సంఘశాఖలో లోకం అంతా కూడా మరణంలో ఉంటుంది. కానీ ఒక ఎన్నిక చేయబడిన చిన్న గుంపు మాత్రమే ఉంటుంది. సో ఆమె విధవరానికి సాదృశ్యంగా ఉంది. ఆమె ఎవరో కాదు, ఆమె వధువు ఉంది. సో ఆ వధువులోనే ఏలియా యొక్క మాట, ఏలియా యొక్క స్వరం అనేది వినపడతా ఉంటుంది. హల్లెలూయా. సో ఆ మాట ద్వారా ఆమె ఏం చేస్తా ఉంటుంది? జీవిస్తూ ఉంటుంది. ఆ మాట ద్వారా ఆమె కరువుని తప్పించుకుంటుంది. ఆ మాట ద్వారా ఆమె మరణం నుంచి జీవానికి దాటి వెళ్ళిపోతాము. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏ సమయంలో వచ్చాడంటే కరువు చివరి సమయంలో వచ్చాడు. కరువు అలాగే మరణానికి చివరిలో ఉన్న సమయంలో ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఇది బైబిల్లో ఉందా? ఎలా చెప్తాం అని చెప్పంటే ప్రియ సోదరి సోదరా, 3వ ముద్ర ఒకసారి. ఆమేన్. ఒకసారి 3వ ముద్రకి వెళ్దాం. సో ముద్రలు ఎక్కడ ఉన్నాయి? 4, 3. 6వ అధ్యాయము ప్రకటన 6లో 3వ ముద్ర ఎక్కడ ఉంది? 9వ వచనం. సారీ 5. ఓకే 5. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒక త్రాసు చేత పెట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారములకు 1 సేరు గోధుమలనియు, దేనారములకు 3 సేర్ల ఎవరనియు, నూనెను ద్రాక్షారసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. హల్లెలూయా. సో ఇప్పుడు ఇది ఈ 3వ ముద్ర దేన్ని సూచిస్తా ఉందంటే ఇక్కడ ఏం కనబడుతుంది? మనకు ఒక త్రాసు కనబడతా ఉంది. అలాగే ఒక దేనారానికి 1 సేరు గోధుమలు అమ్మబడుతున్నాయి. అలాగే ఒక దేనారానికి 3 సేర్ల ఎవలు అమ్మబడతా ఉన్నాయి. అంటే ఈ లేఖను తీసుకొని మన ప్రవక్త ఏమన్నాడంటే ఇది కరువు కాలము అన్నాడు. హల్లెలూయా. సో ఇది కరువు ఎట్లా అయింది? ఎలా చెప్తాను ఇది కరువు అని చెప్పంటే ప్రియ సోదరి సోదరా, మనకు తెలుసు బైబిల్లో ఒక చోట రాయబడింది, ఒక వ్యక్తి కూలికి పిలిచాడు. కూలికి పిలిచి ఒక రోజంతా పని చేయించుకొని ఓకే ఎంత డబ్బులు ఇస్తాడంట? 1 దేనారం. హల్లెలూయా. అంటే ఒక రోజంతా పని చేస్తే ఒక కూలి ఎంత వస్తుంది? దేనారం. అంటే 1 దేనారం అంటే ఎంత అంటే 1 దినము కూలి అంత. హల్లెలూయా. ఒక రోజంతా పని చేస్తే జీతము 1 దేనారం. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటి? మన ప్రవక్త ఈ వచనం తీసుకుని ఏమంటాడంటే ఇది కరువు అంటున్నాడు. ఇది కరువుని ఎక్కడ చెబుతాం? ఇక్కడ కరువు అనే మాట రాయలేదు కదా. మరి కరువు అనే మాట రాయకుండా ప్రవక్త ఇది కరువు ఎక్కడ చెబుతున్నాడు అని అంటే మనం లోపలికి వెళ్ళి దాన్ని చూడాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఏం రాశారంటే 1 దేనారానికి
ఒక్క సేరు గోధుమలు. ఒక సేరు గోధుమలు. ఒక సేరు అంటే ఎంత? అది కేజీ ఉంటుందా? ఒక సేరు అంటే కేజీనా? ఓకే, అంటే ఒక దేనారానికి ఒక కేజీ గోధుమలు వస్తున్నాయి. ఆమె అంటే ఒక రోజంతా కష్టపడితే వచ్చిన డబ్బుతోటి ఎంత కొనుక్కోగలుగుతున్నారు వాళ్ళు? ఒక కేజీ అంటే ఒక రోజు తినేస్తారు, అంతే కదా? అయితే ఈ సౌదరి సోదరా, ఈ మాట మటుకు ప్రవక్త కరువు అంటున్నాడు. ఆమె ఎందుకు అంటున్నాడు అంటే, నిజానికి మనం ఒక రోజంతా పని చేస్తే మనకి ఒక 500 వస్తాయి అనుకుంది. ఓకే, ఈ 500లో మనం ఒక కేజీ బియ్యం కావాలంటే ఎంత అవుతుంది? 50 రూపాయలు. అవునా? లేదండి ఇప్పుడు 60 రూపాయలు. ఓకే, సో 500లోంచి ఒక 60 రూపాయలు పెడితే మనకి ఒక రోజు భోజనం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు 500 పెట్టాల్సి వస్తే, ఒక కేజీ బియ్యం కొనడానికి 500 పెట్టాల్సి వస్తే కరువే అది. ఆమె ఒక రోజు నువ్వు మొత్తం కష్టపెడితే ఒక రోజు భోజనం సంపాదించుకోగలుగుతున్నావు అంటే అది కరువు కాకపోయింది. ఆమె అందుకోసం ప్రవక్త అన్నాడు ఈ మాట. అందుకే మనం ప్రవక్త కావాలి. బైబిల్ అర్థం చేసుకోవాలంటే ప్రవక్త అవసరం. ఓకే, సో ఒక 60 రూపాయలు పెట్టాల్సిన చోట ఇప్పుడు 500 పెట్టాల్సి వస్తుంది. ఆమె కాబట్టి అది కరువుని ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయితే ఈ 3వ ముద్రలోనే మనకి కరువు కనబడతా ఉంది. సో ఇది దేనికి సాదృశ్యం అంటే, ఈ సోదరి సోదరులారా, గోధుమలు, యవలు ఇవి దేనికి సాదృశ్యం ఉంటుంది? రొట్టెకి సాదృశ్యం. ఆమె రొట్టె అనగా వాక్యానికి సాదృశ్యం. ఆమె సో ఇప్పుడు 3వ ముద్రలో మనకి కనబడేటువంటి ఈ కరువు ఏంటంటే, అది మనం అక్షరార్థంగా వచ్చేటువంటి ఎవరు గోధుమ రొట్టెలు పెరుగుతాయని కాదు, కానీ అంటే అది కూడా ఒక అర్థం. కానీ అసలైనటువంటి అర్థం ఏంటంటే, నీకు వాక్యం కొదువుగా ఉంటుంది. ఆమె వాక్యానికి ఇక్కడ కరువు రాబోతా ఉంది అని చెప్పి అర్థం. ఎలా చెప్తున్నావు సహోదరుడా? ఎందుకు వాక్యానికి కరువు వస్తుంది అని అంటే, ఈ ముద్రలో మనం వాక్య ఆత్మ సంబంధంగా మనం పరిశీలన చేస్తే, హల్లెలూయా, ఆత్మ సంబంధంగా పరిశీలన చేస్తే ఈ సోదరి సోదరులారా, మనకి ఇక్కడ 7 ముద్రలు ఉన్నాయి. మొత్తం 7 సంఘకాలాలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ సంఘకాలం ఏంటి? ఎఫెసు. ఓకే, ఫస్ట్ సంఘకాలం ఎఫెసు. 2 స్మరణ పరిమళ. ఎఫెసు సంఘకాలం ఎప్పుడు చెప్పు వరకు? 53వ సంవత్సరం నుంచి 170 వరకు. ఇది ఆల్రెడీ ఒకసారి నేను చెప్పానండి. ఓకే, మీకు గుర్తుందో లేదో. ఓకే, ఇది కరువు ప్రాంతం ఎక్కడ చూద్దాం. ఆమె చూడండి, ఎఫెసు పౌలు, దానికి ఎవరు? పౌలు దూత. 53వ సంవత్సరం నుంచి 170వ సంవత్సరం వరకు మొదటి సంఘకాలం. రెండవ సంఘకాలం స్మరణ సంఘకాలం. అది ఎప్పటి నుంచి అంటే 170 నుంచి 312వ సంవత్సరం వరకు. తర్వాత 3వ సంఘకాలం పెర్గమ, అది 312 నుంచి 606 వరకు. ఇలాగా మనకి 6 నుంచి మన 7వ సంఘకాలం అనేది ప్రారంభమైంది. ఆమేన్. అయితే ఈ 7 సంఘకాలాలకి ఎదురుగా ఏమున్నాయంటే మనకి 7 ముద్రలు ఉన్నాయి. ఆమేన్. అయితే ఈ 7 ముద్రలకి అలాగే ఈ 4 జీవులకి కూడా సంబంధం ఉంది. హల్లెలూయా. సో 7 ముద్రల్లో 4 ముద్రలకే జీవులు ఉన్నాయి. మీరు గమనిస్తే 7 ముద్రల్లో 4 ముద్రలకే జీవులు ఉన్నాయి. అయితే ఈ సోదరి సోదరుడు గమనిస్తే 7 ముద్రల్లో 4 ముద్రలు మాత్రమే ఈ సంఘకాలాన్ని కవర్ చేస్తున్నాయి. ఆమేన్. మిగిలిన 3 ముద్రలు కూడా వాటికి ఒక టైం అంటూ ఉండదండి. ఆమేన్. ఒక కాలం అంటూ ఉండదు. ఓకే, 5వ ముద్ర ఒక కాలం ఉండదు. ఓకే, అనేక కాలం అది ఓపెన్ చేయబడుతుంది. ఓకే, 6వ ముద్ర కూడా ఒక కాలం అంటూ ఉండదు. ఎప్పుడైతే ఓకే దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారో అప్పుడు 6వ ముద్ర ఓపెన్ చేయబడుతుంది. వాళ్ళకి శ్రమ వస్తుంది. ఆమేన్. అలాగే 7వ ముద్ర కూడా ఒక స్పెసిఫిక్ కాలం అంటూ ఉండదు. ఓకే, ఆదికాండంలో కూడా 7 ముద్రలు ఉన్నాయి. ప్రాబ్లం ఆదికాండంలో కూడా 7. మనం ఏమనుకుంటున్నాం 7వ ముద్ర అంటే 7వ సంఘకాలంలోనే ఉంటుంది అనుకుంటున్నాం మనం. ఆమేన్. మనకు కావాల్సిన అలా ఉంది. 7వ ముద్ర అంటే 7వ సంఘకాలంలోనే ఉంటుంది అనుకుంటున్నాం. కాదు. 7వ ముద్ర ఆదికాండంలో కూడా ఉందని చెప్తున్నాడు. ఆమేన్. అంటే యేసుక్రీస్తు ఎక్కడైతే దిగి వస్తాడో, ఎక్కడైతే ఆయన రాకడ ఉంటుందో అది 7వ ముద్ర. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఎక్కడికి వస్తే అక్కడ 7వ ముద్ర ఉంది. ఆమేన్. కాబట్టి దాని కూడా ఒక కాలం అనేది ఉండదు.
అయితే ఇప్పుడు ఈ 4 ముద్రలు ఏ కాలంలో ఉన్నాయంటే ఈ 4 ముద్రలు కూడా 7 సంఘాలను కవర్ చేస్తున్నాయి. హల్లెలూయా. ఎలాగా అని చెప్పంటే ఈ సోదరి చూడండి, మొదటి ముద్ర ఓకే ఎఫెసు సంఘ కాలం, స్ముర్నా సంఘ కాలం, పెర్గమ సంఘాలలో సగం. ఇక్కడ మొదటి ముద్ర పనిచేస్తాం. హల్లెలూయా. అలాగే ఈ పెర్గమ సంఘం సగం నుంచి ఓకే తుయతైర సార్దీస్ సగం వరకు రెండో ముద్ర పనిచేస్తాం. ఆమేన్. అలాగే సార్దీస్ సగం నుంచి లౌదీకియ మొదటి వరకు కూడా మూడో ముద్ర పనిచేస్తాం. ఆమేన్. ఆ తర్వాత 7వ సంఘ కాలంలో పనిచేసే ముద్ర ఏంటంటే అది 4వ ముద్ర. హల్లెలూయా. సో ఇప్పుడు ఇది గమనించండి, మొదటి ముద్ర వచ్చినప్పుడు దానికి ఎదురుగా మొదటి ముద్ర ఏం చూస్తున్నాం మనం? ఒకడు తెల్లని గుర్రం ఎక్కాడు, విల్లు పట్టుకొని వెళ్తున్నాడు, అందరిని కూడా జయిస్తున్నాడు. ఇదేమిటి అని అంటే అది మతమయం. హల్లెలూయా. సో మతం ముసుగేసుకొని క్రీస్తు విరోధి ఏం చేస్తా ఉన్నాడంటే సంఘాన్ని జయిస్తా వెళ్తున్నాడు. ఓకే, ఇది మొదటి ముద్ర. ఓకే, రెండో ముద్ర. మొదటి ముద్రకి వెళ్ళినప్పుడు ఆ మొదటి గుర్రానికి వ్యతిరేకంగా ఏమొచ్చింది? ఏ జంతువు వచ్చింది? సింహం. హల్లెలూయా. సో మొదటి ముద్ర ఎన్ని కాలాలు జరిగింది? ఇక్కడ 3 సంఘ కాలం, పౌలు కాలంలో, ఐరేనియస్ కాలంలో, అలాగే మార్టిన్ యొక్క కాలంలో సగం వరకు కూడా మొదటి ముద్ర పనిచేసింది. అంటే మొదటి గుర్రం మీద కూర్చున్నాడు, పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ 3 సంఘ కాలాల్లో మతం అనేది పరిపాలన చేసింది. మతం ముసిగేసుకొని ఈ అంటిక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే సంఘాన్ని మోసం చేస్తా ఉన్నాడు. సో మోసం చేసి వాడు ఏం చేశాడంటే ఆ వస్త్రాన్ని లాగేశాడు. ఆమేన్. వస్త్రాన్ని లాగేసి ఈ పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం తీసేసి మనిషి యొక్క నాయకత్వాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఆ తర్వాత అది ఎంతవరకు కొనసాగింది? 3వ సంఘకాలం సగం వరకు కొనసాగింది. అది మొదటి ముద్ర. సో దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు ఏం పంపించాడు? సింహ యొక్క అభిషేకాన్ని పంపించాడు. ఓకే, ఆ తర్వాత రెండవ ముద్ర. రెండవ ముద్రలో ఏ గుర్రం ఎక్కాడు? ఎర్రని గుర్రాన్ని ఎక్కాడు. హల్లెలూయా. సో ఎర్రని గుర్రం అంటే ఏంటి? ఆమేన్. ఎర్రని గుర్రం అంటే మూడో గుర్రం అంటేనేమో కరువు, 4వ గుర్రం అంటేనేమో మరణం. ఎర్రని గుర్రం అంటే రాజకీయం. హల్లెలూయా. ఎర్రని గుర్రం అనగా రాజకీయం. అంటే వీడేం చేశాడు? ఎర్రని గుర్రం రెండో ముద్రకు వచ్చేసరికి వాడు రాజకీయంలో ప్రవేశించాడు. హల్లెలూయా. అంటే రాజుల్ని వీళ్ళందరినీ కూడా వాడు క్రైస్తవంలోకి స్వీకరించి క్రైస్తవ మతంలో కలుపుకొని ఇప్పుడు మతాన్ని రాజకీయాన్ని రెండింటినీ కూడా యాక్షన్ చేశాడు. హల్లెలూయా. సో యాక్షన్ చేయడం ద్వారా ఇప్పుడు సంఘాన్ని జయించడం ప్రారంభించాడు. హల్లెలూయా. సో అది ఎప్పటివరకు జరిగింది అంటే 3వ సంఘ కాలం సగం నుంచి ఆమేన్ 5వ కాలం సగం వరకు సార్దీస్ సంఘ కాలం సగం వరకు కూడా ఈ రెండో గుర్రం అనేది వెళ్తా ఉంది. ఓకే, సో ఆ తర్వాత దానికి ఎదురుగా వచ్చినటువంటి జీవి ఏంటి? దూడ. హల్లెలూయా. సో ఇప్పుడు రెండో ముద్ర ఏం చేస్తా ఉందంటే ఆమేన్ అక్కడ మనుషులు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఓకే ఈ రాజకీయాన్ని ఈ మతాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ చంపడం ప్రారంభించింది. రోమన్ క్యాథలిక్ సంఘము వాళ్ళందరూ కూడా చంపుతా ఉంది. సో చంపినప్పుడు దానికి ఎదురుగా దూడ యొక్క అభిషేకాన్ని దేవుడు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న క్రైస్తవులకి దూడ యొక్క ఆత్మనిచ్చి ఇవ్వడం ద్వారా వాళ్ళు దూడ ఏ విధంగా చనిపోవడానికి సిద్ధపడతారో ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు ఆ విధంగా చనిపోవడానికి సిద్ధపడి వాళ్ళు ప్రాణాలని బలిగా అర్పించేశారు. ఆమేన్. ఇది రెండవ ముద్ర. ఆమేన్. ఇప్పుడు 3వ ముద్ర గురించి మనం చదువుతున్నాం. ఓకే, సో 3వ ముద్రలో వాడు ఏ గుర్రం ఎక్కాడు? నల్లని గుర్రం ఎక్కాడు. సో ఈ నల్లని గుర్రం ఏమిటి అంటే అది కరువు అని ప్రవక్తున్నాడు. హల్లెలూయా. సో అది కరువు దేనికోసం అంటే అది వాక్యానికి సంబంధించినటువంటి కరువు. ఎందుకు వాక్యానికి కరువు వచ్చింది అని అంటే మొదటి ముద్ర ద్వారా వాడు ఏం చేశాడంటే పరిశుద్ధం తీసేసాడు. హల్లెలూయా. సో రెండో ముద్ర ద్వారా వాడు ఏం చేశాడంటే పుట్టి చంపేశాడు, ప్రాణంతో విడిచిపెట్టాడు. ఇవి మంచి సమయంలో మనం కనపడదు. ఆమేన్. సో ప్రాణంతో సంఘాన్ని ఉంచాడు. ఇప్పుడు మూడవదిగా దేంతో చంపుతున్నాడు అంటే కరువుతోటి. అంటే పరిశుద్ధం తీసేయడం వల్ల ఇప్పుడు వాక్యానికి కరువు వచ్చింది. మూడవ ముద్ర వచ్చేసరికి వాక్యం యొక్క కరువు వచ్చింది. సో ఆ కరువు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది?
సార్దీస్ సంఘం నుంచి, ఆమేన్, ఫిలదెల్ఫియా, లౌదీకియా మొదటి వరకు కూడా ఆ వాక్యానికి కరువు అనేది ఉన్నది. సో ఈ కరువు సమయంలో దేవుడు ఆడికి ఏం పంపించాడంటే మనుషుల ముఖాన్ని పంపించాడు. ఆమేన్. అంటే మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ ఇలాంటి స్కాలర్స్ పంపించాడు. మనిషి యొక్క జ్ఞానంతో వాళ్ళని పంపించి అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని బ్రతికించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. సో ఆ విధంగా మూడో ముద్ర మనకేం తెలియజేస్తా ఉందంటే కరువును సూచిస్తా ఉంది. వాక్యం అనేది పూర్తిగా తీసేయబడుతుంది. అందుకోసమే మనకి మార్టిన్ లూథర్, ఓకే, ఈ జాన్ వెస్లీ వీళ్ళ కాలంలో ఏవైతే రోమన్ క్యాథలిక్లు పెట్టినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా అలాగే కంటిన్యూ అవుతా ఉన్నాయి. అవి పూర్తిగా తీసేయబడలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి పూర్తి యొక్క వాక్యం యొక్క బయలుపాటు అనేది రాలేదు. ఎందుకంటే వాక్యం యొక్క ప్రత్యక్షత అనేది కరువుగా అరుదుగా అక్కడ ప్రత్యక్షం అవుతా ఉంది. సో కాబట్టి మూడో ముద్ర దేన్ని సూచిస్తా ఉంది అనేది వాక్యానికి సంబంధించినటువంటి కరువు సూచిస్తా ఉంది. ఆమేన్. చూడు, వాక్యంలో కరువు అయిపోయింది. కరువు అయిపోయిన తర్వాత నాలుగో వరానికి చెప్పాడు. ఆమేన్. సో నాలుగో వరం ఏంటంటే పాండుర వర్ణ. ఆమేన్. సో ఈ పాండుర వర్ణ గుర్రం దేనికి సాదృశ్యం? మరణానికి సాదృశ్యం. మీరు చదివితే దానిలో పేరు ఆ గుర్రం మీద ఎక్కిన వాడి పేరు మృత్యు అని. ఆమేన్. సో కాబట్టి ఈ నాలుగో ముద్ర దేన్ని సూచిస్తుంది? మరణాన్ని సూచిస్తా ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని సూచిస్తా ఉంది. సో కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఏలుతున్న సమయంలో ఇప్పుడు అది దేనికి సాధిస్తుంది? ఏ కాలంలో జరుగుతుంది? అది నాలుగో ముద్ర 7వ సంఘంలో జరుగుతుంది. అంటే మన సంఘ కాలంలోనే ఆమేన్ ఈ పాండురవర్ణ గుర్రం అనేది పనిచేస్తా ఉంది. సో పాండురవర్ణ గుర్రం అంటే మనం ఒకసారి దీని నుంచి డీటెయిల్ చూద్దాం. పాండురవర్ణం అంటే ఏంటో తెలుసా? తెలుపు, ఎరుపు, నలుగు ఈ మూడు కలిపితే పాండురవర్ణ గుర్రం. అంటే ఈ మూడు గుర్రాలు ఇప్పుడు వీడికి పనిచేసింది. ఆమేన్. ఈ 7వ సంఘంలో వచ్చేసరికి ఈ మూడు కూడా ఏకమైంది. హల్లెలూయా. సో ఈ మూడు ఏకమయ్యి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాయి? 7వ సంఘంలో పనిచేస్తుంది. ఆమేన్. సో తద్వారా సంఘానికి ఆత్మ సంబంధమైన మరణాన్ని తీసుకొస్తున్నాయి. అందుకోసం సంఘ శాఖలు కూడా వచ్చింది. ఆమేన్. సో కరువు వెళ్ళింది, ఆ తర్వాత మరణం వచ్చింది. ఈ సమయంలోనే ఎవరు రావాలా? హల్లెలూయా. సో కరువు, ఇక మరణం ఎంటర్ అవుతుంది. ఇక విధవరాలు చచ్చిపోతాయి. ఇప్పుడు విధవరాలకి ఎంత ఉంది పిండి? ఒక్క రోజు, ఒక్క పూట. ఆమేన్. ఆ దగ్గర ఎంత ఉంది భోజనం? ఒక్క పూట భోజనం ఉంది. ఆమేన్. ఆ పూట భోజనం చేస్తే ఇంకా ఏముంది? కావాలా మరణమే. ఆమేన్. సో ఆ మరణం వచ్చిందంటే ఇంకా ఆ టైంలో ఇంకా చచ్చిపోయిన మిగతా ఏమవుతున్నారు? ఇక ఆల్రెడీ మరణం ఉన్నారు. ఈ దేశం అంతా కూడా మరణం ఉంది. కరువు చివరికి వచ్చింది. అది ఇంకా మరణానికి దారితీసిన ఆల్రెడీ మరణంలో ఉన్నారు. కానీ ఈ విధవరాలు, వీర విధవరాలు, అన్ని ఈ విధవరాల దగ్గరికి మరణం వాక్యం పొంచింది. ఆమేన్. ఇక ఆమె కూడా చనిపోయే స్థితిలో ఉంది. ఆ సమయంలో దేవుడు అందరికి ఏలియను పంపించాడు. హల్లెలూయా. ఏలియను పంపించి కూడా ఆమె బ్రతికిస్తున్నాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు ఈ 7వ సంఘ కాలంలోనే ఆమేన్ కరువు, మరణం, ఆమేన్, ఇవన్నీ కూడా ఏకమై దాడి చేస్తున్న సమయం. ఆమేన్. ఇవన్నీ మిక్స్ అయిపోయాయి ఇప్పుడు. హల్లెలూయా. కరువు, మరణం మిక్స్ అయిపోయిన సమయంలోనే ఇప్పుడు ఏలియా రావాలన్నమాట. ఆమేన్. ఈ మిక్స్ అయిపోయిన సమయంలో ఆ 7వ సంఘ కాలంలో 4 ముద్రలు పనిచేస్తున్నప్పుడు దానికి ఎదురుగా వచ్చినటువంటి జీవి ఏంటి? పక్షిరాజు. హల్లెలూయా. సో 7వ సంఘ కాలంలోనే పక్షిరాజు ఎందుకు వస్తా ఉంది? ఆమేన్. ఎందుకంటే ఇది కరువు సమయం, మరణ సమయం కాబట్టి ఆ సమయంలో ఏలియా చేత ఒక వ్యక్తి రావాలా. హల్లెలూయా. ఆ విధవరాల దగ్గరికి కరువు ఉంది, మరణం ఉంది. ఆ సమయంలో ఏలియా వచ్చాడు, ఆమె బ్రతికించాడు. అలాగే ఈ సమయంలోనే ఆత్మ సంబంధంగా సంఘానికి కరువు ఉంది, మరణం ఉంది. ఈ సమయంలోనే ఏలియా ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. ఈ టైంలో ఎందుకు రావాలి ఏలియా అని చెప్పి అంటున్నా అంటే ఇదిగో లేఖనం చెప్తాం, బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ 3వ ముద్ర దేని సూచిస్తా ఉంది? ఆమేన్. 4వ ముద్ర దేని సూచిస్తా ఉందంటే ఈ కాలంలోనే ఆ కరువు అనేది, మరణం అనేది వస్తా ఉంది. కాబట్టి దానికి ఎదురుగా ఉన్నటువంటి అభిషేకం ఏంటంటే అది పక్షిరాజు. ఈ కాలంలోనే ఏలియా రావాలి. ఓకే రైట్. ఇంకా మీ సోదరి సోదరా,
ఆ ఏలియా యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు ఏం పెట్టమన్నాడు ఆయన? ఫస్ట్ నీళ్ళు ఇమ్మన్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఏం పెట్టమన్నాడు? రొట్టె చేసి ఇవ్వమన్నాడు. రొట్టె చేయమంటే ఆమెమన్నది, నా దగ్గర పట్టెడు పిండి. ఆమేన్. ఆ దగ్గర ఏముందంట? పిండి ఉందంట. హల్లెలూయా. సో ఇప్పుడు ఏలియా యెహోవా దగ్గరికి వచ్చి యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దేంతో డీల్ చేస్తా ఉన్నాడంటే పిండితో డీల్ చేస్తా ఉన్నాడు. ఆమేన్. పిండి అనగా ఏమిటి అంటే ఏం సూచిస్తా ఉందంటే ప్రవక్త అంటాడు, పిండి అంటే ఏంటో తెలుసా? గింజలు తీసుకొని, ఆమె గింజలు అనేవి ఒకే సైజులో ఉండవండి, రకరకాల సైజులో ఉంటుంది. ఆమె సో రకరకాల సైజులో ఉండే గింజలు తీసుకొని మెత్తగా నూరుతాం. పిండి అంటే ఏంటి? మెత్తగా నూరి ఎంతగా నూరుతామంటే ఆ గింజలో ఉన్న ప్రతిదీ కూడా పొడైపోయి ఆ పొడిలో ఉన్నటువంటి ఒక్కొక్క రేణుని తీసుకుంటే ఆ ఒక్కొక్క రేణు అన్ని రేణులకి సమానంగా ఉంటుంది. ఆమె అన్ని రేణులు కూడా ఒకే సైజులోకి అంచబడతాయి అంట. అదే పిండి అంటే. హల్లెలూయా. సో అలాగే ఈ సోదరు సార్ పిండి దేన్ని సూచిస్తా ఉందంటే నువ్వు పిండి ఎక్కడ పట్టుకున్నా సరే ఒకేలా ఉంటుంది. పిండి ఎక్కడ పట్టుకున్నా ఒకేలాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇక్కడ మెత్తగా ఉంటుంది, అక్కడ కూడా అంతే మెత్తగా ఉంటుంది. అలాగే పిండి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని సూచన. హల్లెలూయా. సో పిండి దేన్ని సూచిస్తా ఉంది? యేసుక్రీస్తు నిన్న ఎలా ఉన్నాడు, ఈ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు ఎలా ఉన్నాడో రేపు కూడా అలాగే ఉంటాడని అది సూచిస్తా ఉందని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. అందుకోసమే మన ఈ కాలానికి ఉన్నటువంటి ఏలియా ఏ వర్తమానాన్ని ఎక్కువ బోధించాడో తెలుసా? ఆయన యొక్క పరిచర్య థీమ్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఏలియా యొక్క పరిచర్య థీమ్ ఏంటి? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు మెసేజ్ చాలా సార్లు చెప్పాడు. ఆమె అన్నిటికంటే ఎక్కువ సార్లు చెప్పిన వర్తమానము అదే. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు ఆ ఏలియా పిండితో డీల్ చేస్తా ఉన్నాడు. ఈ ఏలియా కూడా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు థీమ్ తో రావాలి. ఆమేన్. ఎదురాలేదు, అన్నిరాలేదు. అలాగే ఈ సోదరి సోదరా, ఏలియా అన్నిటితో డీల్ చేస్తున్నప్పుడు కాకులు వచ్చాయి. హల్లెలూయా. మనం చెప్పుకున్నాం కాకులు అంటే అన్యులని, కాకులు అంటే స్వభావం మార్చబడినటువంటి క్రైస్తవులని మనం చెప్పుకున్నాం. ఆమేన్. సో ఆ కాకులు ఏం తీసుకొస్తా ఉన్నాయి ప్రతిరోజు అని అంటే రొట్టె తీసుకొస్తున్నాయంట, అలాగే తాజా మాంసం తీసుకొస్తున్నాయి. హల్లెలూయా. సో ఇప్పుడు ఏలియా ఏం చేస్తానంటే రొట్టె తింటున్నాడు, మాంసం తింటున్నాడు. ఆమేన్. రొట్టె తింటున్నాడు, మాంసం తింటున్నాడు. ఇప్పుడు రొట్టె దేనికి సాదృశ్యం? ప్రవక్త అన్నాడు రొట్టె దేనికి సాదృశ్యం అంటే అది స్వస్థతకు సాదృశ్యం. రొట్టె దేనికి సాదృశ్యం అంటే అది దైవిక స్వస్థత సాదృశ్యం. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఒక అన్యురాలు వచ్చింది. వచ్చి ఏమడిగిందంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తున్నాను. ఎంత ఏం పట్టించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు? ఆమె అన్యురాలు అండి. ఆమె పిలవకూడని పేరుతో ఆమె పిలుస్తూ ఉంది. ఆమె దావీదు కుమారుడు అని పిలిచేటువంటి హక్కు ఎవరికి? కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే. కానీ ఆమె అన్యురాలు ఏమంటుందంటే నువ్వు దావీదు కుమారుడు అంటుంది. అందుకోసం ఆయన రెస్పాండ్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అయితే ఈమెకి దేవుడు ప్రత్యక్షించాడు. ఇచ్చి తర్వాత ఇప్పుడు ఏమంటుందంటే, అయ్యా దేవుని కుమారుడు నన్ను కరుణించండి. హల్లెలూయా. సో దేవుని కుమారుడు నన్ను కరుణించండి ఎప్పుడైతే అన్నదో వెంటనే అయిపోయి అమ్మ ఏంటి అన్నాడు. అంటే అయ్యా నా కుమార్తె బాగు దయ్యం పెట్టి ఉంది కాబట్టి నా కుమార్తెకి స్వస్థత కావాలి అని చెప్పంటే ఆయన ఏమంటాడంటే, పిల్లల రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకి అయితే యుక్తము అంటే ఆ రొట్టె ముక్కని దేంతో పోలుస్తున్నాడు? ఆయన స్వస్థతతో పోలుస్తున్నాడు. ఆమె అడిగింది ఏంటి? స్వస్థత కోసం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆ రొట్టె ముక్క అంటే ఆ స్వస్థత ఇశ్రాయేలుకి కాకుండా అన్యులకి ఇవ్వటం యుక్తం కాదంటాడు ఆయన. ఆమేన్. అంటే రొట్టె ముక్క దేనికి సాదృశ్యం? బ్రెడ్ దేనికి సాదృశ్యం? రొట్టె దేనికి సాదృశ్యం అంటే అది వాక్యంతో పాటుగా, ఆమేన్, అది ఇంకో దానికి అదేంటంటే దైవిక స్వస్థతకు సాదృశ్యం. హల్లెలూయా. సో కాకులతో ఏలియా డీల్ చేస్తున్నప్పుడు, కాకులతో ఏలియా వ్యవహరిస్తున్నాడు, అన్యులతో ఏలియా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన రొట్టె ముక్కతోటి వ్యవహరిస్తూ ఉన్నాడు. అనగా మన ప్రవక్త విలియం బ్రాహ్మణ్ గారు ఏలియా ఆత్మ చేత పంపబడిన వ్యక్తి కాబట్టి ఆయన పరిచర్య ఎలా ప్రారంభించాడు అన్యుల దగ్గర అని అంటే దైవిక స్వస్థత.
హల్లెలూయా. సో ఆయనకు మొదటి ఈడుపు ఏంటి? దైవిక స్వస్థత. హల్లెలూయా. సో అందుకోసమే ఆ కాపులు ఏం తీసుకొచ్చాయండి? ఆయనకి రొట్టె తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఆ కాపులు ఏం తీసుకొచ్చి ఇంకా మాంసం తీసుకొచ్చాయి. ఆ మాంసం కూడా తాజా మాంసం. ప్రవక్త అన్నాడు, మీరు చెబితే నమ్మరు, ఆయన ఏమన్నాడంటే కాపులు అంటే స్వయంగా వెళ్ళి ఒక ఎద్దుని లేదా ఆవుని చంపి వాటిని వండి ఆ మాంసాన్ని అవి తీసుకొచ్చి అన్నట్టు ప్రభు. అంటే అది తాజా ఆహారం, కుళ్ళిపోయిన ఆహారం కాదండి. నిజానికి కాపులు దాని స్వభావ సిద్ధంగా కుళ్ళిపోయిన ఆహారం తీసుకురావాలి. కానీ ఏలే దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ మాంసం ఏంటి? తాజా మాంసం అది. హల్లెలూయా. సో ఎందుకని తాజా మాంసం తీసుకొస్తుంది ఆ కాకి? కుళ్ళిపోయిందని కాకుండా అంటే దాని స్వభావం మార్చబడింది. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ చేత నిండుకున్న కాకులు. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు ఈ ప్రవక్త మన దగ్గరకు వచ్చేటువంటి ఏలి ఆత్మచేత పంపడినటువంటి ఈ ఏలియా కూడా, ఈ ప్రాణం గారు కూడా దేంతో వ్యవహరించాలంటే ఈ సోదరురా ఫ్రెష్ తాజా మాంసంతో. తాజా మాంసం అంటే తెలుసా? అది రక్తం కారుతూ ఉండాలి. హల్లెలూయా. రక్తం కావాలంటే అప్పుడే చంపి తినాలి. హల్లెలూయా. సో ఈ సోదరురా మీకు క్వశ్చన్ చెప్పనా? రక్తంతో పాటు మాంసాన్ని కూడా తినే జంతువులు రెండే ఉన్నాయి. రక్తంతో పాటు మాంసాన్ని తిని మాంసంతో పాటు రక్తాన్ని కూడా తాగేటువంటి జీవులు రెండే రెండు. ఏంటో తెలుసా? మొదటి సింహం, రెండోది పక్షిరాజు. సో మొదటి సంఘకాలంలో సింహం. సో అది ఫ్రెష్ వాక్యాన్ని తీసుకొని వచ్చింది, పరిపూర్ణమైనటువంటి తాజా వాక్యాన్ని తీసుకొని వచ్చింది. అలాగే మిగిలిన ఏ సంఘకాలంలో కూడా తాజా ఆహారము లేదు. కానీ 7వ సంఘకాలంలోనే పక్షిరాజు ఏం చేస్తుందంటే ఇప్పుడు తాజా ఆహారం తీసుకొని వస్తున్నాం. సో ఫ్రెష్ గా చంపి రక్తం కారుతున్నటువంటి వాక్యం తీసుకొని వస్తా ఉంది. సో కాబట్టి ఏలియా కాకులతో వ్యవహరించినప్పుడు ఆయన తాజా మాంసాన్ని తిన్నాడు. అలాగే ఈ రోజు కూడా మన ప్రవక్త విలియం బ్రానమ్ గారు తాజా మాంసాన్ని తీసుకున్నారు. తాజా మాంసం అంటే ఏంటంటే ప్రవక్త అన్నాడు, ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని బోధించు. తాజా వాక్యాన్ని ఆయన బోధించడం ద్వారా ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రజలకి వాక్యం తీసుకుని. సో మొట్టమొదటిగా ఆయన స్వస్థత ద్వారా సంఘంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఏం తీసుకొచ్చాడు? వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. అదే 3వ ఈడుపు. హల్లెలూయా. సో అసలైనటువంటి వాక్యం. అది కల్తీ లేనటువంటి వాక్యం. తాజా వాక్యాన్ని ఆ ఆది అపోస్తలులు ఏదైతే బోధించారో అదే వాక్యం, కల్తీ లేనటువంటి వాక్యం, కలపబడినటువంటి వాక్యాన్ని ఈ కాలంలో ఆ ఏలి తీసుకుని రావాలి. హల్లెలూయా. ఆ ఏలి ఏ విధంగా ఆ పశు ఆ మాంసాన్ని తిన్నాడు, అలాగే ఈ కాలంలో ఈ కరువు కాలం వచ్చినటువంటి మన దగ్గరకు వచ్చినటువంటి ఏలి కూడా ఏం తీసుకురావాలంటే తాజా మాంసాన్ని తీసుకున్నాడు. తాజాగా ఫ్రెష్ గా, లేదంటే కల్తీ లేనటువంటి వాక్యాన్ని ఆయన బోధించాలి. సో ఆ విధంగా మన ప్రవక్త విలియం బ్రానమ్ గారే ఈ కాలానికి పంపబడినటువంటి ఏలి ఆత్మచేత పంపబడినటువంటి ప్రవక్త అని చెప్పి మనం చెప్పవచ్చు. హల్లెలూయా. సో కాబట్టి ఆయన ఈ కాలంలోనే ఎందుకు ఆయనే ఏలి చేత నింపబడ్డాడని ఎలా చెప్తాం అని చెప్పంటే ఆయన అడుగులో తిరగడానికి ఇష్టపడ్డాడు, వేటాడడానికి ఇష్టపడ్డాడు, ఆయన స్వభావం. రెండవది ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క అనాయింటింగ్, ఆయన అభిషేకం, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆయన ఏలి ఆత్మచేత నింపబడ్డాడు. అలాగే లేఖనాల ద్వారా కూడా మనము చూడాలి. సో రాబోయే రోజుల్లో లేఖనాల ద్వారా సో ఏ విధంగా ఆయన ఇంకా ప్రవక్త అయినాడు. సో లోకస్వార్త 17:30 ద్వారా ఆయన ప్రవక్త అయినాడు. ప్రకటన 10:17 ద్వారా ఆయన ప్రవక్త అయినాడు. సో ఇంకా అనేకమైనటువంటి లేఖనాల నుంచి మన ప్రవక్త విలియం బ్రానమ్ గారు ఎవరో కాదు, ఏలి ఆత్మచేత నింపబడిన ప్రవక్తని అనేక లేఖనాల ద్వారా మనము రాబోయే రోజుల్లో రుజువు చేయబోతాం. అయితే రెండవ పాయింట్ మనం చెప్పుకున్నామంటే ఈ కాలంలోనే ఆ ఏలి రావాలని ఎలా చెప్తాం? ఈ కాలం అంటే ఏ కాలం అంటే ఆ ఏలి ఏ కాలం నుంచి వచ్చాడు, ఏ కాలంలో వచ్చాడు అనిల్ దగ్గర కంటే కరువు కాలంలో వచ్చాడు. ఆ ఏలి ఏ కాలంలో వచ్చాడు అనిల్ దగ్గర కంటే మరణం తాండవిస్తున్న సమయంలో వచ్చాడు. అలాగే ఈ రోజు కూడా ఒకవేళ ఏలి వస్తే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే రావాలి. సో కాబట్టి వాక్యానికి కరువు వస్తుందని ఆల్రెడీ బైబిల్లో ఆమోస్ గ్రంథంలో ప్రకటించబడింది, ప్రవచించబడింది. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో మూడో ముద్ర ద్వారా కూడా మనకి దేవుడు కరువు వస్తుందని చెప్పి చెప్పాడు.
కాబట్టి ఆ కరువు కాలంలో ఇప్పుడు మనము ఉన్నాం. సో అలాగే మరణం కూడా తాండవిస్తూ ఉంది. ఈ సమయంలో తప్ప ఇంక ఏ సమయంలో రావాలి ప్రవక్త? ఏలియా. ఆమేన్. సో ఇదే కరెక్ట్ సమయం, ఇదే కరెక్ట్ యొక్క సమయం. కాబట్టి ఈ సంఘకాలంలోనే ప్రవక్త రావాలి. ఏలియా చేత నింపబడిన ప్రవక్త రావాలని చెప్పి మనం చెబుతున్నాం. కాబట్టి ప్రియ సోదరులు ఇవన్నీ కూడా మనం గమనిద్దాం. సో కాబట్టి ఈ ప్రవక్త విలియం బ్రహ్మం గారు ఆయన అబద్ధ ప్రవక్త కాదు. ఆయన బైబిల్లో ఉన్న ప్రవక్త. ఆయన లేఖనాలు కరెక్ట్ గా సరిపోతున్నాయి. కాబట్టి ఆ విషయం గమనిద్దాం. దేవుడు ఈ మాటను దీవించిందాక, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించిందాక.